ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టేట్ గవర్నమెంట్స్కి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ తగ్గింది, ఎక్స్పెండిచర్ బాగా ఇంక్రీజ్ అయింది, అందులో హెల్త్ ఎక్స్పెండిచర్ ఇంకా బాగా ఇంక్రీజ్ అయింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఎక్కువైంది, వచ్చే ఆదాయం తక్కువైంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది డెఫిసిట్లో పడిపోయింది, లోట్లో పడిపోయింది. అంటే వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఈ డెఫిసిట్లో పడిపోయినప్పుడు గవర్నమెంట్ బారోయింగ్స్ చేస్తుంది, అప్పులు తెచ్చుకుంటుంది. ఇలాంటి బారోయింగ్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ప్రింట్ చేయటం ద్వారా కనుక ఫిల్ చేస్తే దాన్ని మానిటైజ్డ్ డెఫిసిట్ అంటారు. ఈ మానిటైజ్డ్ డెఫిసిట్ని కొంచెం అఫీషియల్గా అబ్జర్వ్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరికే మనీని, కరెన్సీని ప్రింట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? యాడ్ హాక్ ట్రెజరీ బిల్స్, వీటిని ట్రెజరీ బిల్స్ని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని క్రియేట్ చేసి వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తుంది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీ మీద ఏముంటుంది? ఎప్పుడు గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పే చేస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ రేట్తో మళ్ళీ తిరిగి పే చేస్తుంది అనే ఒక సెక్యూరిటీ పేపర్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తుంది. ఈ సెక్యూరిటీ పేపర్ మీద ఎంతైతే అమౌంట్ ఉందో అంత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ప్రింట్ చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. ఇలా గవర్నమెంట్ తనకొచ్చిన డెఫిసిట్ని ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేయటం వల్ల కనుక ఫిల్ చేస్తే దాన్ని మానిటైజ్డ్ డెఫిసిట్ అంటారు అనమాట. 1997 తర్వాత ఈ మానిటైజ్డ్ డెఫిసిట్ ని ఇండియాలో ఆపేశారు. 1997 కన్నా ముందు యాడ్ హాక్ ట్రెజరీ బిల్స్ ని ఇష్యూ చేసి మానిటైజ్డ్ డెఫిసిట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు ఆపేశారు అని ఒకసారి రీజన్ చూస్తే ఇన్ఫ్లేషన్ మేజర్ ప్రాబ్లం. ఇన్ఫ్లేషన్ అంటే ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఎనీ గుడ్ అండ్ సర్వీసెస్ ఇన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, వి కాల్ ఇట్ యాజ్ ఇన్ఫ్లేషన్. సింపుల్ గా చెప్పాలంటే ద్రవ్యోల్బణం అంటాం. వస్తువు ధరలలో పెరుగుదలని ద్రవ్యోల్బణం అని చెప్తాం. అయితే ఈ ద్రవ్యోల్బణం ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఎక్కువగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ప్రింట్ చేసి సిస్టంలోకి వదిలింది అనుకోండి, ఆర్బీఐ నుంచి బ్యాంక్ వచ్చే మనీ ఇంక్రీజ్ అయింది, బ్యాంకుల దగ్గర నుంచి ప్రజలకు వచ్చే మనీ ఇంక్రీజ్ అయింది, ప్రజల దగ్గర మనీ ఇంక్రీజ్ అయితే వీళ్ళు డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయిందంటే ఆ గూడ్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా సఫర్ అవుతారు. అందుకని ఇన్ఫ్లేషన్ అనేది ఎకానమీకి మంచిది కాదు. అందుకని ఏ కంట్రీ అయినా కానీ కరెన్సీని బాగా ప్రింట్ చేసుకుంటూ వెళ్తే వస్తువు ధరలు బాగా పెరుగుతాయి, కరెన్సీ విలువ పడిపోతుంది. జింబాబ్వేలో కానీ వెనిజులాలో కానీ మనం ఏ క్రైసిస్ చూసాం. అందుకని ఎక్కువగా కంట్రీలు కరెన్సీని ప్రింట్ చేసి బయటకు వదలవు. ఎంతైతే వర్క్ జరుగుతుందో అంటే వస్తు సేవలు ఎంతైతే ఉత్పత్తి అవుతున్నాయో అంతే కరెన్సీని ప్రింట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని మానిటైజ్డ్ డెఫిసిట్ ని 1997 తర్వాత ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుందని తీసేశారు. అయితే ఫైనాన్షియల్ యాక్ట్ 2017లో ఒక క్లాజ్ లో మాత్రం అత్యవసర పరిస్థితుల్లో ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేయొచ్చు అనే క్లాజ్ ని ఇచ్చారనమాట. దీన్ని బేస్ చేసుకుని 2 కాన్సెప్ట్స్ ఎవాల్యూట్ అయ్యి మనకి. ఒకటి క్వాంటిటేటివ్ ఈజింగ్ కి మనం వెళ్ళొచ్చు అనే అవకాశం ఏర్పడింది, రెండోది హెలికాప్టర్ మనీకి వెళ్ళొచ్చు. ఈ రెండు కూడా కరెన్సీ ప్రింటింగ్ ఈ రెండింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ మీరు చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ప్రింట్ చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. ఎంతైతే గవర్నమెంట్కి మనీ ఇచ్చిందో అంత ట్రెజరీ బిల్స్ ని మళ్ళీ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి కరెన్సీ ఇస్తే ఆ కరెన్సీని ఎప్పుడోకప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తో సహా రిజర్వ్ బ్యాంక్ కి తిరిగి ఇవ్వాలి, అది క్వాంటిటేటివ్ ఈజింగ్. కానీ హెలికాప్టర్ మనీకి మీరు వెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని ప్రింట్ చేసి డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఇస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ తిరిగి పే చేయాలంటే అవసరం లేదు. అలా వచ్చిన మనీని గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లో ఉపయోగించుకోవచ్చు, దాంతో పాటుగా పీపుల్ అకౌంట్ లోకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇది హెలికాప్టర్ మనీ. అంటే ఈ రెండింటిలో ముఖ్యమైన భేదాన్ని, డిఫరెన్స్ ని మనం గమనిస్తే హెలికాప్టర్ మనీ అంటే తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు ఆర్బీఐకి గవర్నమెంట్. క్వాంటిటేటివ్ ఈజింగ్ లో మాత్రం ఆర్బీఐకి గవర్నమెంట్ తిరిగి పే చేయాలి విత్ ఇంట్రెస్ట్ రేట్ తో. ఇదే మేజర్ డిఫరెన్స్ అనమాట. కానీ రెండిట్లో ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ ఇన్వాల్వ్ అయింది, కానీ తిరిగి పే చేయాల్సిన అవసరం ఉండింది కాబట్టి క్వాంటిటేటివ్ ఈజింగ్ లో మనకి హెలికాప్టర్ మనీ కన్నా కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది బెస్ట్ పాలసీగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం క్వాంటిటేటివ్ ఈజింగ్ ని ఎక్కువగా యూజ్ చేయలేదు, హెలికాప్టర్ మనీని ఎక్కువగా యూజ్ చేయలేదు, వెస్ట్రన్ కంట్రీస్ యూజ్ చేసి, కానీ ఇప్పుడు యూజ్ చేసే పరిస్థితుల్లో రావచ్చు. ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ రెండింటి వల్ల కూడా, కానీ ఇన్ఫ్లేషన్ తగ్గించుకునే క్యాపబిలిటీస్ ఇండియాకు ఉన్నాయి. ప్రజెంట్ ఆర్బీఐ టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంతంటే 4+or-2%. అంటే +2 అంటే 2 నుంచి 6% వరకు ఇన్ఫ్లేషన్ వేరీ అవ్వచ్చు, కానీ 3 to 3.5 ఉంటే చాలా మంచిది అనమాట. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం క్వాంటిటేటివ్ ఈజింగ్ కానీ హెలికాప్టర్ మనీకి కానీ, అంటే హెలికాప్టర్ మనీ కన్నా కూడా క్వాంటిటేటివ్ ఈజింగ్ కొంచెం బెటర్ అయినప్పటికీ మేజర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటైజ్డ్ డెఫిసిట్ ని కూడా ఆలోచించే అవకాశం ఉంది క్వాంటిటేటివ్ ఈజింగ్ ద్వారా అని మనకి అర్థమవుతుంది.